హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఏబీ 20 సిరీస్లో మనం లాస్ట్ వీడియోలో కాన్స్టిట్యూషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాం. ప్రతి విత్ కాన్సెప్ట్ అండ్లానే ఆన్సర్ బేరాక్లో చూసి ఎలా ఆన్సర్ చేయాలనేది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా వీడియో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకోకుంటే నేను ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్తే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. Rashtriya Swasthya Bima Yojana is mainly meant to serve the need of option A organized workers, option B unorganized workers, option C unorganized sector workers belonging to BPL category and their family members, option D organized sector workers belonging to BPL category and their family members. Here correct answer is option C unorganized sector workers belonging to BPL category and their family members. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేది ఎవరికి సంబంధించినది, ఏం నీడ్స్ సర్వ్ చేస్తుంది ఈ యోజన అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ యోజన ఏం నీడ్స్ సర్వ్ చేస్తుందంటే గన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో బిలో పావర్టీ లైన్ లో ఉన్న ఫ్యామిలీస్ కి ఇయర్లీ 30,000 అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ బీమా. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కన్నా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ బిలాంగింగ్ టు బీపీఎల్ కేటగిరీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈస్ ప్రొక్లైమ్డ్ అండర్ డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ ఆర్టికల్ 39A, ఆప్షన్ బి ఆర్టికల్ 39D, ఆప్షన్ సి ఆర్టికల్ 39B, ఆప్షన్ డి ఆర్టికల్ 39C. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 39D. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ కాన్సెప్ట్ ఈక్వల్ పే ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కి ఈక్వల్ పే అనేది, ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ వెళ్తే 200 మెన్కి ఇస్తున్నారంటే ఉమెన్ కూడా సేమ్ 200 వేయాలి ఫ్రెండ్స్. అంటే ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ అనేది కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ కింద కాన్స్టిట్యూషన్ లో ఉందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఆప్షన్ బి ఆర్టికల్ 39D కింద చెప్తుంది ఫ్రెండ్స్, బోత్ ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ అనేసి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ బేరాక్ లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది బేరాక్ నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే మనకి ఇక్కడ క్లూస్ ఇచ్చారు హింట్. ఆప్షన్ 39A, 39D, 39B, 39C అనేసి మనం ఈ రిలేటెడ్ ఆర్టికల్స్ లో చూసామంటే కన్నా మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనం బేరాక్ లో సెర్చ్ చేసినామంటే కన్నా, సో ఇక్కడ మనం బేరాక్ట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. బేరాక్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పార్ట్ 4 లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద చూసుకుంటే మనకి ఆర్టికల్ 39 అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. ఆర్టికల్ 39 వచ్చేసి ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 39 అనేసి ఇక్కడ ఆర్టికల్ 39 వచ్చేసి మనం చూసుకుంటే పేజ్ నెంబర్ 16లో ఉందంటే మనం ఇప్పుడు పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకొని చూస్తే మనకి ఇక్కడ ఆర్టికల్ 39 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. ద స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ డైరెక్ట్ విత్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్. ఇక్కడ మనకి 39A ఉంది ఫ్రెండ్స్. 39A, BCD ఈ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. కానీ ఆప్షన్స్లో చూసుకుంటే ADBC ఉన్నాయి. ఇక్కడ మనకి A నుంచి F వరకు ఉన్నాయన్నమాట. మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ది 39A అనుకుంది కాబట్టి ఫస్ట్ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. దట్ సిటిజన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ హ్యావ్ ద రైట్ టు అండ్ అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అది కాదు. తర్వాత B ఉంది, మనం B కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్స్ లో మన సెకండ్ ఆప్షన్ బి వచ్చేసి డి ఉందన్నమాట. సో డి చూసుకుందాము. దెర్ ఇస్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ చూసుకుంటే మనకి 39D లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈక్వల్ పే ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అనేది మనకి అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. మనకి కిందకి రెండే చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆన్సర్ దొరికేసింది కాబట్టి. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్ కి ఆప్షన్ బి ఆర్టికల్ 39D అనమాట. ఇలా మనం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బేరాక్లో చూసి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆర్టికల్ 39 ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం పేపర్స్ అన్నమాట అనుకోకుండా ఒకసారి మనం బేరాక్ట్ పైన మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బేరాక్ట్ ముందర పెట్టుకొని చేసినామంటే మనకు కరెక్ట్గా ఐడియా వస్తుంది కాబట్టి ఇప్పుడు టైం వేస్ట్ లేకుండా మనం త్వరగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసుకుని మనకి అమెండ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా మనం బేరాక్ నుంచి సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ ఈస్ అబాలిష్డ్ బై. ఆప్షన్ ఏ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978, ఆప్షన్ బి 43rd అమెండ్మెంట్ యాక్ట్ 1976, ఆప్షన్ సి 58th అమెండ్మెంట్ యాక్ట్ 1950, ఆప్షన్ డి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ ఏ అమెండ్మెంట్ ద్వారా అబాలిష్ చేశారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్లూస్ వచ్చేసి మనకు ఏం లేవన్నమాట. ఇక్కడ చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ముందు మనకి ఫండమెంటల్ రైట్ కింద ఉండేది ఫ్రెండ్స్. కానీ మనకి ఆర్టికల్ 300A ప్రకారం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ అయిందనమాట. ఇది మనకి మెయిన్ క్లూ అనమాట. ఇది తెలియాలంటే మనం రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్,
హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అబాలిష్ చేశారు, దాన్ని కాన్స్టిట్యూషన్ లెట్ గా మార్చారు అనే విషయం మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది మనకి క్లూ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ మనం అమెండ్మెంట్స్ క్వశ్చన్ అయినా బేర్ యాక్ట్ నుంచి చేసే మెథడ్ నేను ఆల్రెడీ ఎలా చేయాలి అనే ప్రాసెస్ ఒక వీడియో చేసా ఫ్రెండ్స్. అమెండ్మెంట్ క్వశ్చన్స్ కూడా మనం బేర్ యాక్ట్ లో చూసి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేసి. మనం 106 అమెండ్మెంట్స్ చదవనవసరం లేదనమాట. అమెండ్మెంట్స్ నుంచి మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి మనం అమెండ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ బేర్ యాక్ట్ లో చూసి ఎలా ఆన్సర్ చేయాలనే వీడియో నేను చేశాను. అది ఇంకా ఎవరైనా చూడుకుంటే మస్ట్ టైం వాచ్ ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది. ఎందుకంటే మనకి ఈజీగా 1 మార్క్ గెయిన్ చేయొచ్చు అనమాట. మనం అమెండ్మెంట్స్ చదవనవసరం లేదు. ఒక బ్రీఫ్ నాలెడ్జ్ తెచ్చుకుంటే చాలు. కానీ మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా ఇది యాడ్ చేశారు, ఇది అబాలిష్ చేశారు అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ మెథడ్ మనం ఫాలో అయ్యామంటే కదా. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకుంటే వెంటనే చూడండి. నేను డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్ లో లింక్ ఇస్తాను. మస్ట్ వాచ్ వీడియో ఫ్రెండ్స్ అది AB20 ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఈ క్వశ్చన్ కూడా నేను అందులో ఎగ్జాంపుల్ గా యాడ్ చేసా ఫ్రెండ్స్ ఆ వీడియోలో, ఒకసారి మీరు చూడండి. సో కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఇన్ బ్రీఫ్ గా. సో చూసుకుంటే మనకి ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫండమెంటల్ రైట్ అన్నారు ముందు. మనం ఇక్కడ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ లోనే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పా కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 300A ప్రకారం కాన్స్టిట్యూషన్ రైట్ అనేసి రైట్ టు అక్వైర్ హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది. మనం ఇక్కడ చూసుకున్నామంటే ఇప్పుడు బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తామంటే మనం పేజెస్ టర్న్ చేస్తే వస్తే ఇక్కడ చాప్టర్ 4 ఇన్ పార్ట్ 9 పార్ట్ 12 లో ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ లో మనకి ఇక్కడ పార్ట్ 4 లో చాప్టర్ 4 లో వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ ఉంది 300A. ఏ పర్సన్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. ఇది 134 పేజ్ నెంబర్ లో ఉంది ఫ్రెండ్స్. మనకు చూసుకుంటే 300A ప్రకారం అంటే ఇప్పుడు మనం ఈ 134 పేజ్ నెంబర్ అనేది ఓపెన్ చేసుకున్నామంటే కదా ఇక్కడ మనకి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 300A person not to be deprived of property saved by authority of law, no person shall be deprived of his property saved by the authority of law అనమాట. ఇది మనకు 300A ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ టు ప్రాపర్టీలో చెప్తుంది మనకి. ఇక్కడ నేను చెప్పా ఫ్రెండ్స్, ఇక్కడ మనము అమెండ్మెంట్ క్వశ్చన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు లైన్ ఇచ్చింటారు కింద. ఈ ఆర్టికల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆ లైన్ కింద మనకి ఏ అమెండ్మెంట్ చేశారు, ఏ అమెండ్మెంట్ ఎక్కడ చేశారు, ఏ అమెండ్మెంట్ ద్వారా చేశారు అనేది ఇక్కడ చెప్తారనమాట. ఇక్కడ మనకి 1, 2 వచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి 7th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అది మనకి ఇక్కడ 7th అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడ చూసారో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే మనకి 7th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ లో లేదనమాట. సో మనము ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ కింద చేశారంట, ఇది ఒకటి ఇన్సర్ట్ చేశారంట కాన్స్టిట్యూషన్ లో. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి ఆప్షన్ చేయలేదు అనమాట. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చూసుకుంటే మనకి ఇక్కడ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడ ఇచ్చారంటే 2 అని ఇచ్చారు. ఇక్కడ 2 ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ 2 అనేది మనం ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ దాని రిలేటెడ్ గా కాన్సెప్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేశారని చూసుకుంటే మనకి ఇక్కడ 1, 2 అనేసి దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అనమాట ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చి 1, 2 అని ఇచ్చింటారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 2 అని ఉంది. చాప్టర్ 4 రైట్ టు ప్రాపర్టీ చాప్టర్ 4 దగ్గర నుంచి 2 వచ్చేసి బ్రాకెట్ అక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కింద బై అథారిటీ ఆఫ్ లా కింద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇదంతా 2 రిలేటెడ్ అనమాట. అంటే ఇక్కడ సెకండ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్. దీని రిలేటెడ్ కాన్సెప్ట్ ఇదే అనమాట. దీని రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది కింద లైన్ కింద ఉంది. ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. ఏం ఇన్సర్ట్ చేశారనేది ఇక్కడ మనం చెప్తారనమాట. మనం ఇక్కడ ఇట్లా మనము మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 44th అమెండ్మెంట్ ద్వారా ఈ 2 ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్సర్ట్ చేశారని ఇచ్చారు కదా. అది ఏం ఇన్సర్ట్ చేశారంటే రైట్ టు ప్రాపర్టీ అనమాట. ఇక్కడ మనకు కూడా అదే కదా ఫ్రెండ్స్, రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అబాలిష్డ్. 44th అమెండ్మెంట్ ద్వారా ఇది అబాలిష్ చేసి ఇక్కడ 300A ప్రకారం అది కాన్స్టిట్యూషనల్ రైట్ గా ఇది ఏ పర్సన్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 44th అమెండ్మెంట్ అనమాట. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది అబాలిష్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. ఇలా మనం అమెండ్మెంట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ అమెండ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో నేను ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మస్ట్ వాచ్ వీడియో, అది కంపల్సరీ చూడండి అందరూ. దాంతో నేను ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పాను ఫ్రెండ్స్ అక్కడ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనే విషయం కూడా. ఈ క్వశ్చన్ కూడా నేను అక్కడ ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అది చూడండి, మీకు ఒకసారి బాగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రిబ్యునల్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్వాసి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 39A అండ్ 39B. ఆప్షన్ బి ఆర్టికల్ 323A అండ్ 323B.
ఆప్షన్ సి ఆర్టికల్ 368, ఆప్షన్ డి ఆర్టికల్ 202A and 202B. Correct answer is option B, ఆర్టికల్ 323A and ఆర్టికల్ 323B. ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అని తెలిసింది కదా ఫ్రెండ్స్. ఆప్షన్ బి అని తెలియక ముందు మనం ఎలా ఆన్సర్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి క్లూస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. క్లూస్ మనకి ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టికల్స్ ఇచ్చారనమాట 39A, 39B, 323A, 323B అని. ఇవి మనం ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఫస్ట్ మనం ఇప్పుడు మనకి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అని తెలిసింది కాబట్టి మనం బి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు తెలియనప్పుడు ఎగ్జామ్లో ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేయండి, లేదంటే కింద నుంచి అయినా పై నుంచి ఎట్లయినా స్టార్ట్ చేయండి, మీ ఇష్టం అనమాట అది. మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసింది కాబట్టి అది ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకుంటే ఆర్టికల్ 323A అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఆర్టికల్ 323A ఓపెన్ చేసినామంటే కనుక చూస్తే మనకి 323A వచ్చేసి పార్ట్ 14A ట్రిబ్యునల్స్ కింద మనకి 323A అండ్ 323B ఉంది ఫ్రెండ్స్. 323A వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, 323B వచ్చేసి ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్ అనమాట. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నామంటే ఏముందంటే కనుక ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రిబ్యునల్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్వాసి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ట్రిబ్యునల్స్ కాన్సెప్ట్ ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్వాసి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిబ్యునల్స్ అనే కాన్సెప్ట్ ని క్వాసి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్ అని కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసింది ఫ్రెండ్స్. అది ఏ ఆర్టికల్ ద్వారా రికగ్నైజ్ చేసింది అనేది అడుగుతున్నారు అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ వచ్చేసి 323A ప్రకారం, తర్వాత ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్ వచ్చి 323B ప్రకారం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ట్రిబ్యునల్స్ కాన్సెప్ట్ లో చూసుకున్నామంటే మనం పార్ట్ 14Aలో ఇప్పుడు మనకి 144, 145 పేజ్ లో ఉన్నాయంటే ఇప్పుడు మనకి 144, 145 పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చింటారు ఫ్రెండ్స్. మనం అది ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఇప్పుడు మనం అది ఓపెన్ చేసామంటే ఇక్కడ 144 పేజ్ లో పార్ట్ 14A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ 323A కింద ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి Parliament may by law provide for the adjudication or trial by administrative tribunals of disputes and complaints with respect to recruitment and conditions of services of person appointed to public services and post in connection with the affairs of the union or of any state or of any local or other authority within the territory of India or under the control of the government of India or any కార్పొరేషన్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. ఇక్కడ మనం చూసామంటే మన క్వశ్చన్లో ఇచ్చిన కాన్సెప్ట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అలా 323B ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్ అనమాట ఇవి. ద అప్రోప్రియేట్ లెజిస్లేచర్ మే బై లా ప్రొవైడ్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆర్ ట్రయల్ బై ట్రిబ్యునల్స్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్, కంప్లైంట్స్ ఆర్ అఫెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 2 with respect to which such legislature has power to make laws. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ బి ఆర్టికల్ 323A అండ్ 323B ఇక్కడ మ్యాచ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. సో ఇలా మనకి ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు ఈ రెస్పెక్టివ్ ఆర్టికల్ మనం బేరాక్లో ఎక్కడ ఓపెన్ చేసి చూడాలి ఫ్రెండ్స్. మనకి మ్యాచ్ అవుతే ఆ ఆప్షన్ అనేది మనము కరెక్ట్ గా టిక్ చేసి మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం ఎగ్జామ్ లో. సో ఇలా మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది బేరాక్ లో. కాబట్టి ఈ ఆర్టికల్ ఎక్కడుందో మీరు వెంటనే ఓపెన్ చేసి ఫాస్ట్ గా చూడాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్ లో. అదే మెయిన్ అనమాట. మనం బేరాక్ నుంచి క్వశ్చన్ చేసే ఆన్సర్స్ టైం పట్టకోకుండా ఉండాలంటే కానీ, ఎక్కువ టైం టేకింగ్ తీసుకుండాలంటే కానీ మీరు చేయాల్సిన పని అదే అనమాట. ఫాస్ట్ గా వెతకాలన్నమాట. అలానే ఫాస్ట్ గా వెతికినప్పుడు మనం మిస్ మ్యాచ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది అనమాట. సో కేర్ఫుల్ గా ఫాస్ట్ గా అక్యురేట్ గా చేసేలా ఉండాలన్నమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫౌండేషన్ దట్ ఏ పర్సన్ టేకింగ్ ద బెనిఫిట్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ మస్ట్ ఆప్షన్ ఏ నాట్ బేర్ ద బర్డన్, ఆప్షన్ బి బర్డన్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్షన్, ఆప్షన్ బి బర్డన్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్షన్, ఆప్షన్ డి బేర్ ద బర్డన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బేర్ ద బర్డన్. ఇది మనకి డాక్టరీన్ రిలేటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మన డాక్టరీన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఒకటి వస్తాయన్నమాట. డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్, ఇలా చాలా డాక్టరీన్స్ ఉంటాయన్నమాట మనకి కాన్స్టిట్యూషన్ లో. ఇవి మనకి కాన్స్టిట్యూషన్ సెమిస్టర్ లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చదివింటాం అనమాట. అవి ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో రివైజ్ చేసుకునేటప్పుడే మీరు ఒక షార్ట్, ఇప్పుడు డాక్టరీన్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఏంటి, అలా ఒక సింగిల్ లైన్ లో మీరు ఒక పేజ్ లో ఒక బుక్ లో ఎక్కడైనా నోట్ చేసుకుంటే అవి మీరు డైలీ రిఫర్ చేస్తున్నట్టు మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపల మీకు అవి ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద క్వశ్చన్ వెదర్ ద ఫండమెంటల్ రైట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 came for consideration first time in option A Shankari Prasad versus Union of India, option B Keshwananda Bharti versus Union of India, option C Golaknath versus State of Punjab, option D none of above. Correct answer is option A Shankari Prasad versus Union of India. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శంకరి ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏమని చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 అనమాట.
మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ లా విచ్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ నాట్ నలిటీ ఆర్ వైడ్ అబ్ ఇనిషియో but becomes only unenforceable. This doctrine is called as option A doctrine of severability, option B doctrine of 3 points, option C tornado doctrine, option D doctrine of eclipse. Correct answer is option D doctrine of eclipse. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ లోనే ఇచ్చారు ఫ్రెండ్స్, వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ నాట్ నలిటీ ఆర్ వైడ్ అబ్ ఇనిషియో బట్ బికమ్ ఓన్లీ అన్ఎన్ఫోర్సబుల్. ఇక్కడ వచ్చేసి అన్ఎన్ఫోర్సబుల్ అని మాత్రమే చెప్తున్నారు, బికమ్ అన్ఎన్ఫోర్సబుల్ అయిపోతుంది అనమాట, నాట్ నలిటీ ఆర్ వైడ్ అబ్ ఇనిషియో అనమాట. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే ఇట్స్ నాట్ నలిటీ ఆర్ వైడ్ అబ్ ఇనిషియో బట్ ఇట్ బికమ్స్ ఓన్లీ అన్ఎన్ఫోర్సబుల్ అనమాట. ఇది ఏ డాక్టర్ రిలేటెడ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇది ఏ డాక్టర్ అంటే డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట. ఇక్కడ ఎక్లిప్స్ అని మనం చూసుకుని సోలార్ లూనార్ ఎక్లిప్స్ అని మనకు ఫామ్ అవుతుంటాయి. అవి చూసుకుంటే మనకి ఆ కొద్దిసేపుకి మనకి సన్ ఆర్ మూన్ మాత్రం డిసపేర్ అవుతుంది అనమాట, టోటల్ గా కాదనమాట. ఇలానే చూసుకుంటే మనకి ఎక్లిప్స్ అంటే మీరు అలా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. ఇక్కడ ఏదైనా లా అనేది నాట్ డిక్లేర్ కంప్లీట్లీ నల్ ఆర్ వైడ్ అనమాట, బట్ ఇన్స్టెడ్ ఇట్ ఎక్లిప్స్డ్ అంటే ఇది ఇనాపరేటివ్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట, అంటే ఇట్ బికమ్ అన్ఎన్ఫోర్సబుల్ అంతే అనమాట. ప్రీ ఎగ్జిస్టెన్స్ లాస్ ఆర్ ఓవర్ షేడెడ్ బై ఫండమెంటల్ రూల్స్ బట్ నాట్ ఇన్వాలిడ్. సో ఇక్కడ మన క్వశ్చన్ రిలేటెడ్ కాన్సెప్ట్ అది కాబట్టి మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అడ్మిట్స్ డిస్క్రిమినేషన్ విత్ రీజన్స్ ఇట్ వాస్ అబ్జర్వ్డ్ బై అపెక్స్ కోర్ట్ ఇన్ ఆప్షన్ ఏ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్, ఆప్షన్ బి ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఏఐఆర్ ఇండియా వర్సెస్ నర్గిస్ మిశ్రా, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్. ఇది మనం చూసుకుంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎంఎన్ థామస్ 1976 ల్యాండ్ మార్క్ డెసిషన్ అనమాట ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కేసులో ద కాన్సెప్ట్స్ ఆఫ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ in India's public employment system, holding that Article 16 of the Constitution allows for affirmative action to overcome historical disadvantages and ensure true equality of opportunity, not just formal equality. The court upheld a Kerala government rule exempting scheduled castes and scheduled tribes employees from certain departmental tests for promotion, ruling it a valid measure to address the historical discrimination faced by these groups. ఇది మనకి కేసు రిలేటెడ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నామంటే గన ఇక్కడ మనకి ఈ కేసులో ఇష్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, రీజనబుల్ క్లాసిఫికేషన్, స్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రూల్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇవి అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే గన ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అందరికీ ఈక్వాలిటీ కావాలి, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా ఎంప్లాయీస్కి వాళ్ళ రైట్స్ అనేవి వైలేట్ కావద్దు, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ కావాలనేసి ఈ కేసులో మనకి మెయిన్ ఇష్యూ అనమాట. సో క్వశ్చన్లో కూడా మనకు అదే రిఫరెన్స్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అడ్మిట్స్ డిస్క్రిమినేషన్ విత్ రీజన్స్ ఇట్ వాస్ అబ్జర్వ్డ్ అపెక్స్ కోర్ట్ ఇన్ విచ్ కేస్ అంటే స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో అనమాట. మనకి కేసు గురించి మీకు ఎవరికైనా ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే మనం గూగుల్ సెర్చ్ చేసినామంటే కానీ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ అనేసి మీకు ఇన్ డీటెయిల్గా వస్తుంది. సో ఒకసారి మీరు రిఫర్ చేయండి, మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నామంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్. Option A liquidator, option B a civil judge, option C secretariat of a cooperative society, option D none of the above. Correct answer is option C secretariat of a cooperative society. Who among the following is not a public servant అన్నారు ఫ్రెండ్స్. పబ్లిక్ సర్వెంట్ ఎవరు కాదు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబౌవ్ ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ లిక్విడేటర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అనమాట, లిక్విడేటర్. అలాగే మన సివిల్ జడ్జిని కూడా కన్సిడర్ యాజ్ పబ్లిక్ సర్వెంట్ అనమాట. ఇక్కడ మనం ఉండే సెక్రటరీ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి ఇది మనకి నాట్ కన్సిడర్డ్ పబ్లిక్ సర్వెంట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మనము కొన్ని క్వశ్చన్స్ చూసాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏబీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఏబీ ప్రిపేర్ అవుతుంటే మన వీడియో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.